అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మనం కలశంలో ఏమి వేయాలి, కలశ స్థాపన ఎలా చేయాలి అనేది చూద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంకా మనం ఏ పూజ చేసినా, వ్రతం చేసినా కూడా ముందుగా పెట్టేది కలశమేనండి. ఇంకా ఈ కలశ స్థాపనకి ఒక ప్రత్యేక స్థానం ఉంది కాబట్టి ఎంతటి విశిష్టత ఈ కలశానికి ఉంది. కలశం పెట్టగానే ఒక కళ అనేది మన పూజలో కానీ, వ్రతాల్లో కానీ, ఏ శుభకార్యానికైనా అట్టే వస్తుంది. ఎందుకంటే అంతటి కళగల ఈ కలశాన్ని మనం ఎలా పెట్టాలి, అందులో ఏమేమి వేయాలి అనేది మొత్తం ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇంకైతే ముందుగా ఈ కలశం ఎవరు పెట్టాలనుకున్నా సరే ఇంటిని మాత్రం పరిశుభ్రంగా చేసుకోండి. ఇంటిలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అస్సలు ఉండకూడదు. ఇంకా మనం ఈ కలశాన్ని ఎక్కడ పెట్టాలనుకున్నామో అక్కడ ముందుగా శుభ్రం చేసుకొని పసుపుతో చక్కగా పసుపు అనేది చక్కగా రాసేసి పీట పైన అయితే పీట పైన లేదా నేలపైన కూడా పెట్టుకోవచ్చు. పసుపు రాసేసి చక్కగా అనేది పసుపు రాసుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఇంకా ఈ అష్టదళ పద్మం ముగ్గు వేసుకున్నాక ఈ ముగ్గును కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. మనము తర్వాత ఒక ప్లేటుని అలాగే చెంబుని సిద్ధం చేసుకుని వాటికి కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకొని బొట్లు పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో మంచినీళ్ళు పోసి పసుపు, కుంకుమ, అలాగే జవ్వాదు, గంధము, పచ్చకర్పూరం, చిల్లర నాణ్యాలు, ఏలకలు, అక్షింతలు, పువ్వులు వేసుకోవాలి. ఇవి సుగంధ పరిమళాలు వెదజల్లే ఏవన్నా కూడా వీటిలో వేసుకోవచ్చండి. ఇవి మల్లెపూలు కానీ, జాజులు కానీ, జవ్వాదు ఇలాంటివి, పచ్చకర్పూరం ఇవి మనకు సహజ సిద్ధంగా సువాసన వచ్చేటువంటివి కాబట్టి ఇవన్నీ మనం చక్కగా కలశంలో వేసి ఉపయోగించుకొని తర్వాత మామిడాకులు కానీ, తమలపాకులు కానీ పెట్టి ఈ విధంగా కొబ్బరికాయని పెట్టి దానికి కూడా పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకొని కలశాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. తర్వాత మీరు చేయవలసిన ఏ పూజ కానీ, వ్రతాన్ని కూడా ఇంకా ప్రారంభించుకోవచ్చు. వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.